బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత నాగార్జున యాదవ్ను కుప్పం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం చంద్రబాబును చంపుతామంటూ నాగార్జున ఓ టీవీ డిబేట్లో మాట్లాడారు. దీనిపై చిత్తూరులో తెలుగు యువత అధికార ప్రతినిధి వరుణ్ ఫిర్యాదు చేశారు. దీంతో నిన్న రాత్రి ఆయనను బెంగళూరు నుంచి తీసుకొచ్చారు పోలీసులు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కూడా నాగార్జున అనుచిత వ్యాఖ్యలు చేశారు. అతనిపై తెలంగాణలో కూడా కేసు నమోదు కావడంతో అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ పోలీసులు. వైసీపీ నేత నాగార్జున యాదవ్ను కుప్పం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం చంద్రబాబును చంపుతామంటూ నాగార్జున ఓ టీవీ డిబేట్లో మాట్లాడారు. దీనిపై చిత్తూరులో తెలుగు యువత అధికార ప్రతినిధి వరుణ్ ఫిర్యాదు చేశారు. దీంతో నిన్న రాత్రి ఆయనను బెంగళూరు నుంచి తీసుకొచ్చారు పోలీసులు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కూడా నాగార్జున అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై తెలంగాణలో కూడా కేసు నమోదు కావడంతో అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ ఫోన్ ఇన్ అందిస్తారు. రైట్ దామోదర్, నాగార్జున యాదవ్ చేసిన కామెంట్స్ ని చూస్తున్నాం. అటు చంద్రబాబుకు సంబంధించి అటు తెలంగాణ పోలీసులు కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఎటువంటి వ్యాఖ్యలు చేశారు దామోదర్? రత్న, ఏదైతే గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా చెప్పుకుంటున్న నాగార్జున యాదవ్ ఈ మధ్య కాలంలో ఓ ఛానల్ డిబేట్ లో మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో చంద్రబాబు నాయుడును తో పాటు అదేవిధంగా తెలంగాణ సీఎం ను కూడా తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం తీవ్ర స్థాయిలో మాట్లాడారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అయితే గతంలో అలిపిరి వద్ద వెంకటేశ్వర స్వామి కాపాడారు, ఈసారి అతన్ని ఎవరిని కాపాడలేరు అంటూ అతన్ని అంతమొందిస్తామంటూ కూడా తీవ్ర స్థాయిలో మాట్లాడారు. అదేవిధంగా ఏదైతే తెలంగాణ సీఎం ను డెలివరీ బాయ్ లాంటి ఉద్యోగం చేస్తున్నాడో అతను ముఖ్యమంత్రిగా పనిచేయడంలో అంటూ కామెంట్స్ చేశాడు. అయితే ఈ విషయంలో ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో నాగార్జున యాదవ్ మీద అటు తెలుగుదేశం పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కేసులు నమోదు చేశారు. అయితే ఈ కొంతకాలంగా ఏదైతే అటు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిని తీవ్ర పదజాలంతో మాట్లాడిన నాగార్జున యాదవ్ కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్నాడు. అయితే ఏదైతే నిన్న అతను బెంగళూరులో ఉన్నట్లు తెలుసుకున్న చిత్తూరు జిల్లా పోలీసులు ఓ టీం వెళ్లి అతన్ని కుప్పం తీసుకొచ్చి విచారిస్తున్న నేపథ్యం ఈ విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ పోలీసులు కూడా అతన్ని తమ అదుపులోకి తీసుకురావడానికి పీటీ వారెంట్ రెడీ చేస్తున్న పరిస్థితి. అయితే కుప్పం పోలీసులు పూర్తి స్థాయిలో అతను తమ అదుపులో ఉన్నాడన్న విషయం కూడా తెలియడం లేదు. మనకు తెలిసిన సమాచారం మేరకు నిన్న రాత్రి అతన్ని కుప్పం తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అతన్ని విచారించిన తర్వాత అతని మీద రాష్ట్రంలో ఎక్కడెక్కడ కేసులు నమోదయ్యో వాటినన్నింటినీ తీసుకున్న కేసులు మీద తీవ్రతను బట్టి ఈ స్టేషన్ లో ఏదైతే చిత్తూరుకు సంబంధించి చిత్తూరు తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి అయిన వరుణ్ అతని మీద ఫిర్యాదు చేశాడు. దీంతో పాటు అతని మాట్లాడిన వీడియోస్ ను కూడా పోలీసులకు ప్రజెంట్ చేసిన నేపథ్యంలో పక్కాగా సాక్ష్యాధారాలతో అతను ఈ కేసులో బుక్ అయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ అతని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఆ తర్వాత మరి పీటీ వారెంట్ తీసుకుని పీటీ వారెంట్ ద్వారా తెలంగాణ పోలీసులు కూడా అతన్ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే అతని మీద మహబూబ్ నగర్ తో పాటు హైదరాబాద్ అట్లా 4-5 చోట్ల తెలంగాణలో కూడా కేసులు నమోదైన పరిస్థితి. మొత్తం మీద తన నోటిని అదుపులోకి పెట్టుకోలేక తీవ్ర స్థాయిలో మాట్లాడినందుకు నాగార్జున యాదవ్ ఫలితం అనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రత్న, రైట్, థాంక్యూ దామోదర్. అటు ఏపీ సీఎం చంద్రబాబు పైన అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పైన నాగార్జున యాదవ్ ఎటువంటి కామెంట్స్ చేశారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ డెలివరీ బాయ్ గురించి అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ముఖ్యమంత్రి పదవి కాదు కదా, ఎమ్మెల్యే పదవి కూడా జొమాటో డెలివరీ బాయ్ అనర్హుడు.
వాడి స్థాయి ఏంది, వాడి క్యారెక్టర్ ఏంది? ఆ జొమాటో బాయ్ కి జీవో చదవడం వచ్చా? చూసుకుంటే తస్మాత్ జాగ్రత్త. చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి అలిపిరి దగ్గర వెంకటేశ్వర స్వామి వదిలేశారు, ఈసారి వెంకటేశ్వర స్వామి వదిలేయడం అనేది మాత్రం